వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం 7 గోల్డెన్ రూల్స్ ఫర్ క్వాషింగ్ ఎఫ్ఐఆర్ గురించి వీడియోలు మనం తెలుసుకున్నాం. ఒక క్రిమినల్ కేసు ఫైల్ అయిందంటే అది ఎప్పటికీ కోర్టులో కొనసాగాలని లేదు. కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ లేదా కంప్లైంట్ క్వాష్ చేయించుకోవచ్చు. ఈరోజు మనం సుప్రీంకోర్టులో ప్రసిద్ధమైన స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ కేసులో చెప్పిన 7 గోల్డెన్ రూల్స్ గురించి వీడియోలు తెలుసుకుందాం. రూల్ 1, ఎలాంటి నేరం బయటపడకపోవడం. ఎఫ్ఐఆర్లో ఉన్న ఆరోపణలన్నీ నిజమేనని అనుకున్నా కూడా అవి నేరంగా పరిగణించబడకపోతే కోర్టు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయవచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిపై ఫ్రాడ్ కేసు పెట్టినా అతని చర్యలు చట్టపరంగా ఫ్రాడ్ కింద రాకపోవడం. రూల్ 2, కాగ్నిజబుల్ నేరం లేకపోవడం. ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్స్ కనపడకపోతే పోలీసులు నేరుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించలేరు. మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి. నెక్స్ట్, రూల్ 3, అసంభవమైన ఆరోపణలు. ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చాలా విడ్డూరంగా, సాధ్యం కానిగా ఉంటే వారిని కొనసాగించడం అన్యాయం అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అదే రోజున 2 వేర్వేరు నగరాల్లో నేరం చేశారని ఆరోపించడం. రూల్ 4, చట్టపరమైన అడ్డంకి. కొన్ని సందర్భాల్లో చట్టమే కేసు కొనసాగించడాన్ని నిషేధిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయవచ్చు. రూల్ 5, ఎలాంటి సాక్ష్యం లేకపోవడం. ఎఫ్ఐఆర్లో ఉన్న ఆరోపణలు అసలు ప్రూవ్ చేయలేని స్థితిలో అసంబద్ధంగా ఉంటే కోర్టును రద్దు చేయవచ్చు. నో ఎవిడెన్స్ కేస్ కెనాట్ ప్రొసీడ్. రూల్ 6, దురుద్దేశంతో వేసిన కేసు. కేవలం తప్పు ఉద్దేశంతో లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వేసిన కేసు కూడా క్వాష్ చేయించుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన బిజినెస్ రైవల్ను నాశనం చేయడానికి బోగస్ కేసు పెట్టడం. రూల్ 7, వ్యక్తిగత ప్రతీకారంతో వేసిన కేసు. ప్రైవేట్ లేదా వ్యక్తిగత పగతో ఒకరిపై ఒకరు కేసు వేయడం, అతని వేధింపులు పాలు చేయడం జరిగితే అది కూడా క్వాష్ చేయించవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.